అనే దాని మీద ఓకే, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. అది ప్రతిపక్షమైనా కానీ అధికార పార్టీ అయినా కానీ. ఇలా ముఖ్యమంత్రి గారు 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. వాళ్ళోసారి అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. ఆ తర్వాత అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు. నేను అవసరం జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతాది. స్పష్టంగా మనకు అర్థమైంది. ఇది మనం ఒక విశ్వాసంతో ఉన్నాం, ఒక నమ్మకంతో ఉన్నాం. సో ఖచ్చితంగా రెండోసారి ప్రభుత్వం వస్తుంది అనే నమ్మకం మాకు ఉన్నది. ఓకే, వాళ్ళు రకరకాలుగా ఇద్దరు బాబామార్దులు పోటీపడి, ఒక ఆయన మీరు అనేది ఏదో చెప్తున్నారు కదా, ఒక హైడ్రా రద్దు చేస్తామని, ఒక ఆయన ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని చెప్పి. నేనేమంటే వాళ్ళు ఎవరు వాళ్ళను ప్రజలు ఆల్రెడీ రద్దు చేసిన వాళ్ళను. ప్రజలు రద్దు చేసిన తర్వాత ఊరికి మేము అది రద్దు చేస్తాం ఇది రద్దు చేస్తాం చెప్పడం వల్ల ప్రయోజనం లేదు వాళ్ళు. సో వాళ్ళిద్దరు పోటీ పడు. కానీ అమెరికా నుంచి మీరే చెప్తున్నారు, అమెరికా నుంచి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఏదో మా బామ్మ ఏదో హైడ్రా రద్దు చేస్తున్నాడు, మరి నేను కూడా ఏదో ఒకటి రద్దు చేయాలి కదా అని చెప్పి పోటీ పడి ఇద్దరు గౌరవం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. కానీ ఇది నవ్వుతారు రద్దు చేస్తా అనే దాని మీద చూస్తే. సో కాబట్టి మీరు అధికారంలోకి వచ్చేది లేదు, పోయేది లేదు. సో ఇట్లాంటి మాటల వల్ల ఏదో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కొంత వేగంగా అభివృద్ధి వైపు పరిగెత్తుతుంది. ఈ సమయంలో ఇది చేస్తున్నది ఏంటి అంటే, ఇక్కడ ఒక ప్యానిక్ సృష్టించి ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా అది అభివృద్ధి చెందకుండా చేయాలి. ఇది అభివృద్ధి చెందితే ఖచ్చితంగా వివిధమైన పెట్టుబడులు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. సో ఇది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వాళ్ళకు ఒక భయం తీసుకున్నది. సో ఈ భయంతో ఏంటంటే మేము అది రద్దు చేస్తాం ఇది రద్దు చేస్తాం అని చెప్పి ఒక అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప, సో మీ అలజడికి మీరు చేసిన విధ్వంసానికి ప్రజలు ఇక మర్చిపోరు. మీ చేసిన విధ్వంసం చాలా చేసినాం, మర్చిపోయే పరిస్థితిలో ప్రజలు లేరు. సో అనవసరమైన మాటలు మాట్లాడి పోటీపడి బాబామార్ది ఇద్దరు పోటీపడి మాట్లాడాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఏమన్నదే. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతున్నారు. అసలు ఏంటి మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఎవరు మాట్లాడడానికి, ఎవరు మీరు మాట్లాడడానికి? సో మీకు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి, మీరు అది పోషించండి. ఇప్పుడు హరీష్ రావు గారు ఫ్యూచర్ సిటీస్ రద్దు చేస్తారు, రేపు నీ మేనిఫెస్టోలో పెట్టుకో చూద్దాం. దమ్ముంటే చేతనైతే నీ మేనిఫెస్టోలో పెట్టు చూద్దాం. నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకో. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎలక్షన్స్ నీ మేనిఫెస్టోలో పెట్టు. ఫ్యూచర్ సిటీ రద్దు ఏం మాట్లాడతారు? అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ మొత్తం మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలు మొత్తం కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మొత్తం కూడా అభివృద్ధి చెందితే మాకందరూ కూడా బతుకులు బాగుపడతాయని ఒక ఆలోచనతో ఉన్నారు. మీరు రద్దు చేస్తారనే ఒకటి ఏంటంటే, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దాన్ని ఆపాలి, పెట్టుబడులు రాకుండా చేయాలి, ప్యానిక్ సృష్టించాలని తప్ప మీ దురాలోచన. ఇట్లాంటి ఆలోచించారు. ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని రద్దు చేశారు. ఇంక రద్దు చేసిన వాళ్ళు మళ్ళీ రద్దు చేస్తారంటే ఇది ఏదో విచిత్రంగా ఉన్నది. కాబట్టి ఈ మాటలను వాళ్ళు ఏదో ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణలు చేయాలని ఒక చేసే ప్రయత్నం నిన్నమన్నటి వరకు చేసారు. అవి ఏమీ సాగలేదు. ఇప్పుడు ఇది అది రద్దు చేయాలి ఇది రద్దు చేయాలి అనేది ఒకటి చర్చ చేసి తెరలేపాలనే ప్రయత్నం చేశారు. అవి ఏటికి ఉపయోగపడవు. దయచేసి మీకు ఇచ్చిన పాత్రను మీరు పోషించండి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, మీ సంఖ్య ఉన్నది, మీరు ఉండండి. ఇప్పుడు కేసీఆర్ గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఆ హోదా ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు కదా, ఆ పాత్రను పోషిస్తున్నారా? మీరు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు కదా, మీరు ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు తీసుకుంటూ మీరు ఆ పాత్రను పోషించకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమంటారు? మీకు అంటే మీకు అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. ఒక ఫ్యూచర్ సిటీని ఒక నిర్మాణం చేస్తే, ఆ నిర్మాణం జరిగితే అక్కడ మొత్తం కూడా కొత్త పెట్టుబడులు రాబోతున్నాయి. ఆ పెట్టుబడులకు ఆల్రెడీ ఎంఓయూలు జరిగినాయి. అక్కడ ఒక నగరం ఏర్పడబోతుంది. ఈ నగరం ఏర్పడితే ఇది కాంగ్రెస్ పేరు వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది. మా పరిస్థితి ఏంది అని ఒక గందరగోళంలో ఆందోళనలో ఉండి ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. ఇవి ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు. సో కాబట్టి దయచేసి ఇట్లాంటి విరమించుకొని వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు.